ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ రవి రాహు కలిసి ఉండి 1వ తేదీ నుంచి ఆ రవి రాహుల దగ్గరికి శుక్రుడు కూడా వెళ్తున్నాడు మీన రాశిలో. మేషంలో గురువు బుధులు ఉండి 2వ తేదీ నుంచి బుధుడు వక్రించి మీనం వైపు ప్రయాణం చేస్తున్నాడు. మరియు కన్యారాశిలో కేతువు, చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఈ వారం మొత్తంలో మనకి వృశ్చికము, ధనస్సు, మకర, కుంభరాశి వరకు ప్రయాణం చేస్తాడు. ఈ వారం రోజులు కుంభరాశిలో శని కుజులతో 5-6 తేదీలు కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వీరికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఈ యొక్క రాశుల వారు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి, మరియు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియని వారికి ఎటువంటివి చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నేను మీకు ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశినాథుడు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా 5-6 తేదీల్లో శని కుజులతో కలుస్తున్నాడు. కాబట్టి 5-6 తేదీలు మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వాహనం మీద వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళండి, రోడ్లు దాటేటప్పుడు కాస్త స్లోగా రోడ్లు దాటండి. ఇది ముఖ్యంగా 5-6 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనాన్షియల్గా అయితే బాగుంటుంది, మంచి ఫైనాన్షియల్ ఎదుగుదల ఉంది కర్కాటకం వారికి. కాకపోతే అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ, ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కానీ, మాట్లాడుకునేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ప్రధానంగా చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు రవి రాహుతో సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రధానంగా ఏంటంటే, ఎక్కడైనా విదేశాలలో చదవడానికి మరియు విదేశాల్లో ఏదైనా ముఖ్యంగా కాస్ట్లీ కార్ కానీ, లేకపోతే ఏదైనా 1వ తేదీ శుక్రుడు ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్తున్నాడో మంచి లగ్జరీ కార్ కానీ, లగ్జరీ హౌస్ కానీ తీసుకోవడానికి యోగ్యవంతంగా ఉంటుంది. కాస్త గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే మీకు అష్టమ స్థానంలో శని కుజులు ఉంటూ అష్టమ శని ఒకటి నడుస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రధానంగా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ, లేనట్లయితే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి ఉంది. మరియు అదేవిధంగా రీసెర్చ్ చేసేటప్పుడు, ల్యాబ్స్లో ఉండేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఈ బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. స్టార్టింగ్లో కొంత ఘర్షణ వాతావరణంగా ఉండి దాని తర్వాత మీకు ఆ యొక్క వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ, మీకు ఏదేమైనప్పటికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం, దశమాధిపతి, దశమం అనేటువంటిది గురువు ఆక్యుపై చేస్తున్నాడు. మీకు దశమ స్థానం మీద గురుగ్రహం ఉంది, కానీ దశమాధిపతి కుజుడు శనితో ఉన్నందుకు కాస్త ఓవర్ స్ట్రెస్ ఉంటుంది వర్క్లో. వెక్స్ అవ్వకండి, వెక్స్ అయి తొందరపాటు పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఈ దశమ స్థానం, దశమాధిపతి, దశమంలో ఉండేటువంటి గ్రహాలు కొంచెం తొందరపాటు పడి ఉద్యోగం మారుదామనేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉంటూ, మరియు మీరు చేయవలసినటువంటి దేవతారాధన కూడా ముఖ్యంగా కాలభైరవ అష్టకం ఎక్కువగా చదువుతూ ఉండండి. కాలభైరవ అష్టకం చదువుకోవడము, లేనట్లయితే ఈ వీలైతే శని భగవానుడి దగ్గర దీపం వెలిగించడము, నువ్వుల నూనెతో కాస్త శని కుజ గ్రహాల దగ్గర కాస్త దీపారాధన చేయడము, శనికి ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అభిషేకం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి చూడండి, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ ఇవేమీ ఉండవు. కానీ ఇప్పుడున్న గ్రహస్థితి, గోచార గ్రహాల యొక్క స్థితి వాళ్ళ మీద బ్యాడ్ ఎఫెక్ట్ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను.
ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ వారము గ్రహణానికి మధ్యలో ఉండేటువంటి వారం, రెండు గ్రహణాల మధ్యన ఉండేటువంటి వారం ఈ వారం. అలాగే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కాకపోతే మనకి గ్రహణం అనేటువంటిది మన ఇండియాలో లేదు కాబట్టి ప్రాబ్లం అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే బయట దేశాల్లో యుఎస్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే గ్రహణం పట్టిందో మనము ముందుగానే చెప్పాము ఏమిటంటే ఈ యొక్క కుజుడు శని మధ్యని, అంటే కుజుడు శని కలయిక మంచిది కాదు, అదేవిధంగా రవిరాహు కలయిక మంచిది కాదు. ఈ రవి కుజశనుల సంబంధంతో, అదేవిధంగా రాహు శని సంబంధంతో ప్రయాణము, మరియు ఈ యొక్క కుజుడు శని రాహు సంబంధాలతో ప్రయాణాలు చేస్తున్నాయి కాబట్టి అనేకమైనటువంటి మార్పులు, డ్రాస్టిక్ చేంజెస్, పోలీస్ సంబంధించినవి, అదేవిధంగా గొడవలు కావచ్చు, గందరగోళాలు కావచ్చు జరుగుతాయి అని చెప్పాను. అదే రకంగా మీరు చూస్తున్నట్లయితే అదే రకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువగా తిరగకండి, ఎక్కువగా జనాలు ఎక్కువగా ముగేటువంటి ప్రదేశాలు తిరగకండి. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమయంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలభైరవ అష్టకము, హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తరం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి రెండు గ్రహణాలు చంద్ర సూర్య గ్రహణం మధ్యలో ఉందని చెప్పుకున్నాం కాబట్టి దుర్గా మరియు గణపతి ఆరాధన అందరూ కనుక చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ సంబంధించి తీసుకునేటప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఈ మోకాళ్ళకి సంబంధించిన ప్రాంతంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా తొందరపాటు పడి ఉద్యోగాల్లో మానేయడాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే మకర రాశిలో శని కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి. అయితే ఇవన్నీ గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్లో ఎలా ఉందనేది చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా మీ డేటు, టైము, ప్లేసు, అదేవిధంగా మీరు పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మీ లగ్నం ఏ లగ్నం అయింది, మీ లగ్నానికి ఉన్న సంబంధం ఏమిటి, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడనే దాన్ని బట్టి మీరు జీవితంలో ఎంత ధనం సంపాదించగలుగుతారు. మీ రిలేషన్స్ కారకుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మీకు రిలేషన్స్తో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది. మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ యొక్క ప్రాపర్టీ కారకుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి, వర్గుని బట్టి తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతానానికి కారకుడు, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు చేసేటువంటి అప్పులు కానివ్వండి, వాటికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలి, అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారము, విదేశీ సంబంధాలు, విదేశాలకు వెళ్ళడం రావడం, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం చేసే ప్రయత్నం ఒక ఎత్తు, బయట ఉండేటువంటి వాతావరణము, మార్కెట్ సిచ్యువేషన్స్ కూడా మనం చేసేటువంటి ప్రయత్నానికి సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, గోచారం ఎలా ఉన్నా, మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకుందామా, ఏంటంటే అది మనము ఎప్పుడైనా సరే అమ్మవారిని కనుక నమ్ముకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా సెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, కాల సర్పదోషం ఉంది, ఇవన్నీ పెట్టుకోకండి. మీ పనే మీ దైవంగా భావిస్తూ అమ్మవారు నా వెనకాతలు ఉన్నారు ఇంకేంటి అనుకుంటూ చేయండి. మీకు అన్ని విధాల ఆ అమ్మవారే మీకు రక్షగా నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.